తెలంగాణ రైతులకు సరిపడ నీళ్లను ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ప్రజలను మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని నయవంచన చేస్తూ రైతులకు ఇచ్చినటువంటి మాట కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, 2 పంటలకే ఇస్తున్నాడు, 3వ పంటకి ఇస్తలేడని డిమాండ్ చేసి నాకు ఓటేయండి, నేను అధికారంలోకి వస్తే మీకు 15,000 రూపాయలు ఇస్తా అని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా యాసంగి పంటకు కానీ వానకాలం పంటకు కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి యాసంగి పంటకు కానీ ₹1 ఇవ్వకుండా రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రామనగూడెం తండ గ్రామ పంచాయతీ పరిధిలో నల్ల బ్యాడ్జీలు కళ్ళకు కట్టుకుని నిరసన తెలియజేస్తున్నటువంటి రామనగూడెం రైతులకు, మహిళలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో మాయమాటలు చెప్పారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, రైతులకు 15,000 ఇస్తా అన్నారు, యువతులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, చాలా మాటలు చెప్పాడు. రైతులకు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు 2 లక్షల రూపాయలు, ఎవరికి కూడా పూర్తిగా చేయలేదు. ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాల మంత్రులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు. మీరు గమనించాలి, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 12,000 రూపాయలు ఇస్తా అనే మాట ఎందుకంటే రేపు స్థానిక సంస్థలలో ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ వస్తే మళ్ళా రైతుల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఓట్లు దండుకొని మళ్ళీ మాయ చేయాలనే ముచ్చట ఇప్పుడు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మీరు ఎవరు కూడా అట్లాంటి మాటలు నమ్మొద్దు. ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ కనీసం కాలువల్లో నీళ్లిచ్చి పంటల్ని కాపాడాలనే ఇంగిత జ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తూ అక్కడ అన్నారం సున్నీళ్లలో మొత్తం ఉసుక బేరం చేసుకుంటారు ఈ మంత్రులు. వేడిగడ్డ దగ్గర నీళ్లు ఆపకుండా అన్నారం సున్నీళ్ల కాడ ఉసుక బేరం చేసుకుని అన్ని దొంగ మాటలు చెప్పుకుంటూ ఈ రోజు మళ్ళీ రైతులకు 12,000 ఇస్తాం, జనవరి 26 నుంచి ఇస్తాం. మంత్రులేమో సంక్రాంతి పండుగకి ఇస్తానన్నారు, ముఖ్యమంత్రి ఏమో జనవరి 26 అంటుండు. ఈ జనవరి 26కి ఇస్తాడో వచ్చే సంవత్సరం 26వ జనవరికి ఇస్తాడో తెలియని పరిస్థితి ఉంది. అందుకే అపనమ్మకమైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసే ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పాలంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి సర్పంచ్ గానీ, ఎంపీటీసీకి గానీ, జెడ్పీటీసీకి గానీ ఓట్లేసుకొని ఈ కాంగ్రెస్ కు బుద్ధి వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ రామనగూడెం తండ పరిధిలో మీరందరూ పాల్గొన్నందుకు మరొకసారి బీఆర్ఎస్ మండల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళే రైతులకు ఒప్పుకున్న ప్రకారంగా 15,000 ప్రతి ఎకరానికి రైతు భరోసా, రైతులకు ఒప్పుకున్న ప్రకారంగా ప్రతి ఎకరానికి 15,000 రైతు భరోసా. ఇవాళే మహిళలందరికీ 2,500 రూపాయలు, మహిళలందరికీ 2,500 రూపాయలు. ఇవాళే వృద్ధులకు అందరికీ ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు. 6 గ్యారంటీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. 6 గ్యారంటీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, 6 గ్యారంటీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం. జై తెలంగాణ, నాయకత్వం.